హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహీస్ హబ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రెసిపీ వచ్చేసరికి బేసన్ చీలా అనమాట. చాలా హై ప్రోటీన్ అండ్ హెల్దీ రెసిపీ. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా, దట్టు వర్కౌట్స్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా కావాల్సిన వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కొద్దిగా ఒక 2 కప్స్ అలాగా శనగపిండి తీసుకుని అందులోకి ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, క్యారెట్, టొమాటో, క్యాప్సికమ్ ఇలాగా అన్ని ముక్కలు సన్నగా కోసేసుకుని మన అవైలబిలిటీని బట్టి ఉన్న వెజిటబుల్స్ని సన్నగా కోసుకుని వేసేసుకుని కొద్దిగా ఉప్పు, కారం, జీలకర్ర, వాము, అలాగే కొద్దిగా బేకింగ్ సోడా వేసుకున్నామంటే బాగుంటుందన్నమాట. గ్యాస్ అది ఎక్కువ రాకుండా ఉంటుంది. చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అనమాట. సో దీన్ని మనం పెనం మీద వేసుకోవచ్చు. ఇలాగా సెట్ దోశలాగా, ప్యాన్ కేక్స్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇలా తిక్కగా కావాలనుకుంటే ఇట్లాగా, అలాగే పలచగా కావాలనుకుంటే దోశ పెనం మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసేసుకుని మూత పెట్టుకున్నామంటే బాగా కుక్ అవుతుంది. టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి మనకి కొబ్బరి చట్నీ కానీ, లేదంటే అల్లం చట్నీ, ఇలాంటివి చాలా బాగా సూట్ అవుతాయి అనమాట. సో ఇది రెడీ అయిపోయిన తర్వాత దీనిలోకి నేనైతే కొబ్బరి పుట్నాల చట్నీ చేశాను. అది కొద్దిగా, అలాగే కొద్దిగా పండుమిరపకాయల కారం, ఇందులోకి కొద్దిగా స్పైసీగా తింటే బాగుంటుంది. సో పండుమిరపకాయలు, ఉల్లిపాయ కారం కూడా బాగుంటుంది. సో అది కూడా కొద్దిగా వేసుకుని, అలాగే అల్లం పచ్చడి, వీటితోటి తిన్నామంటే అన్నీ నంచుకుని సూపర్గా ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. లంచ్ బాక్సెస్లోకి బాగుంటుంది. అలాగే వర్కౌట్స్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.